ఏపీలో కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. సీనియర్ నేత మల్లాది విష్ణు వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే మల్లాది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామాను ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీర ఆమోదించారు. సాయంత్రం జగన్ సమక్షంలో మల్లాది వైసీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మల్లాది విష్ణు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరు రమేష్ అడుగుదాం. రమేష్, మల్లాది వైసీపీలో చేరడం ఖరారైనట్టేనా? మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నుంచి ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ప్రస్తుతం మల్లాది విష్ణు పనిచేస్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా మల్లాది విష్ణు పార్టీ మారుతారనే అంశంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి ఒక ముగింపు పలుకుతూ ఈ రోజు విష్ణు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నగర అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ లేఖను రఘువీరాకు పంపించారు. రఘువీర దాన్ని పిసిసి రఘువీర దాన్ని యాక్సెప్ట్ చేశారు. తదనంతరం ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన మల్లాది విష్ణు సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి వెళ్ళినటువంటి మల్లాది విష్ణు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో జగన్ తో భేటీ కాబోతున్నారు. జగన్ తో భేటీ అయిన తర్వాత ఆయన జాయినింగ్ ఒక భారీ కార్యక్రమం ద్వారా ఆ జాయినింగ్ ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. చూసినట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడారు. మరికొంతమంది నేతలు కూడా అదే దారిలో ఉన్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మల్లాది విష్ణుతో పాటు ఇంకెవరెవరు పార్టీని వీడనున్నారనే అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతా ఉంది. రైట్ రమేష్.